హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B స్ట్రేట్ లైన్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ parallel టు ద లైన్ 3x + 4y = 7 and passing through the point of intersection of the lines x - 2y - 3 = 0 and x + 3y - 6 = 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనని ఒక ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ స్ట్రేట్ లైన్ అంట ఇంకో లైన్ ప్యారలల్ ఉందంట. ఆ ప్యారలల్ ఉన్న లైన్ ఏంటంటే 3x + 4y = 7. అదేవిధంగా పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అంటే ఈ యొక్క టూ లైన్స్ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయో ఆ టచ్ అయిన పాయింట్ నుంచే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అనేది వెళ్ళిపోయిందంట. సో ఇప్పుడు ఈ లైన్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఏ విధంగా అనుకుందామంటే సొల్యూషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. గివెన్ దట్ లైన్స్ ఏమేమి ఇచ్చారంటే L1 = x + 3y - 6 = 0 ఫస్ట్ లైన్. అదేవిధంగా సెకండ్ లైన్ ఏంటి x - 2y - 3 = 0. ఓకే, డన్. ఇప్పుడు మనకేంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through the point of intersection of the lines. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఒక రెండు లైన్లు టచ్ అవుతున్నాయి. ఈ రెండు లైన్లు టచ్ అవుతున్నాయి. ఈ టచ్ అయిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఈ లైన్ పాస్ అయింది కాబట్టి మనం ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే L1 + λL2 = 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ L1 ఏంటి x + 3y - 6 ప్లస్ L2 ఏంటి x - 2y - 3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇన్నర్ సాల్వింగ్ చేస్తున్నా. x + 3y - 6 ప్లస్ λx - 2 λy - 3 λ = 0. ఓకే, ఫైన్. ఇప్పుడు ఓన్లీ x టర్మ్స్ రాస్తున్నా. ఏంటంటే 1 + λ × x. ఓకే, ఫైన్. ఇప్పుడు y టర్మ్స్ రాస్తున్నా. ప్లస్ 3 - 2 λ × y. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్స్ రాస్తున్నా. ఇందులో నుంచి ప్లస్ మైనస్ కామన్ తీస్తూ రాస్తున్నా. ఏంటంటే 6 + 3 λ = 0. ఓకే, డన్. ఇప్పుడు ఏంటి ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయబోయే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఈ లైన్ అనేది ఈ లైన్ కి ప్యారలల్ ఉంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాము. ఈక్వేషన్ 2 ఈస్ parallel to the line 4. లైన్ ఏంటంటే 3x + 4y = 7. సో ఈక్వేషన్ 2 అనేది ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కి ప్యారలల్ గా ఉందంట. సో ఇప్పుడు మనం ప్యారలల్ గా ఉన్న కండిషన్ ఏంటంటే a1/a2 = b1/b2. అంటే ప్యారలల్ ఉన్నాయి కాబట్టి అన్ని సిమిలర్ ఉంటాయి వాల్యూస్ అనేటి.
అని చెప్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వాల్యూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా, ఈ వాల్యూ రైట్ సైడ్ పంపిస్తున్నా. A1 B2 ఈక్వల్ టు B1 A2. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ A1 నేను ఫస్ట్ లైన్ యొక్క A1 అంటే ఫస్ట్ లైన్ యొక్క కాన్స్టెంట్ ఏంటంటే 1 ప్లస్ లాంబ్డా. A2 సారీ B1 ఏంటంటే ఇక్కడ 3 మైనస్ 2 లాంబ్డా. ఇక్కడనే రాసేస్తుంది. A1 ఏంటంటే 1 ప్లస్ లాంబ్డా. B1 ఏంటంటే 3 మైనస్ 2 లాంబ్డా. 3 మైనస్ 2 లాంబ్డా. అదేవిధంగా A2 ఏంటంటే A2 ఎంత అంటే 3. B2 ఎంత అంటే 4. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫార్ములా A1 అంటే 1 ప్లస్ లాంబ్డా, B2 4. అదేవిధంగా B1 ఎంత అంటే 3 మైనస్ 2 లాంబ్డా B1. ఓకే, A2 ఎంత అంటే 3. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో సాల్వింగ్ చేస్తున్నా. 4 ప్లస్ 4 లాంబ్డా, 3 3 9, 3 2 6 లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా. 9 మైనస్ 6 లాంబ్డా మైనస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 9 మైనస్ 4 5, మైనస్ 6 లాంబ్డా మైనస్ 4 లాంబ్డా మైనస్ 10 లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5, ఈ ప్లస్ 5ని రైట్ సైడ్ పంపించేసిన. 10 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 5, మైనస్ క్యాన్సల్. 10 లాంబ్డా ఈక్వల్ టు 5, లాంబ్డా ఈక్వల్ టు 5. ఈ 10ని రైట్ సైడ్ పంపించేసిన, డినామినేటర్ పోతుంది. 5 1s 5 2s. సో లాంబ్డా ఈక్వల్ టు 1/2. మనకి ఇక్కడ లాంబ్డా వాల్యూ వచ్చింది. సో మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎక్కడ వస్తుందంటే ఈ లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే x ప్లస్ 3y మైనస్ 6 ప్లస్ లాంబ్డా 1/2. అదేవిధంగా x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే x ప్లస్ 3y మైనస్ 6 ప్లస్ అంటే 1/2 మొత్తానికి ఎల్సిఎం ఉంటుంది. సో ఇక్కడ ఈ 1/2ని కాస్త ఒక్క నిమిషం మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఈ 2ని మొత్తం ఇక్కడ ఎల్సిఎం చేసేస్తున్నా. సో 2x ప్లస్ 6y 6 to the 12 ప్లస్ x మైనస్ 2y మైనస్ 3. ఓకే, 6 to the 12 డన్ బై 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తున్నా. రైట్ సైడ్ పంపించేస్తే 0 into 2 0 అయిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2x ప్లస్ x 3x. ఓకే, డన్. ప్లస్ 6y మైనస్ 2y ప్లస్ 4y. నెక్స్ట్ మైనస్ 12 మైనస్ 3 మైనస్ 15 ఈక్వల్ టు 0. Therefore 3x plus 4y minus 15 is the required equation of the line. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.